హాయ్ హలో వెల్కమ్ టు ఓల్డ్ రికార్డ్ ఫ్యాక్టరీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు వింటేనే ఒకలాంటి ధైర్యం అనేది మనలోకి వస్తుంది. ఆయన ఎవరో కాదు, శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ పేరులోని ఒకలాంటి వైబ్ ఉంది కదా. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే ఆయన గురించి కొన్ని తెలిసిన విషయాలు అండ్ తెలియని విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈయన పేరే శివాజీ. ఈయన 1630 ఫిబ్రవరి 19న శివనేని ఫోర్ట్ లో అయితే జన్మించారు. ఈయన తల్లిదండ్రులు జిజియాబాయ్ మరియు షాహాజీ భోస్లే గారు. మన శివాజీ మహారాజ్ గారికి ఒక గొప్ప బిరుదుండేది కదా, అదే राजा शिवछत्रपती महाराजांचा राजा शिवछत्रपती महाराजांचा राजा शिवछत्रपती महाराजांचा. సో ఈ బిరుదు ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా? ఇది 1674 జూన్ 6న రాజ్ఘట్ ఫోర్ట్ లో అయితే ఈ బిరుదు అయితే శివాజీ మహారాజ్ కి అయితే ఇవ్వడం జరిగింది. ఈయన ఇండియాకి ఫస్ట్ నేవీ ఫోర్స్ అయితే తీసుకొని వచ్చారు. దాని పేరు సింధుదుర్గ అండ్ విజయదుర్గ. ఇది కొంకన్ కోస్టల్ ఏరియా నుంచి బ్రిటిష్ మరియు మొఘల్ సైన్యం రాకుండా అయితే ప్రొటెక్ట్ చేయడానికి క్రియేట్ చేశారు. అయితే ఈయన 16వ ఏటనే టొరానో ఫోర్ట్ అయితే సొంతం చేసుకుని మొత్తం ఈయన 300కు పైగానే ఫోర్ట్స్ ని సొంతం చేసుకున్నారు. అందులో ప్రతాప్గఢ్, రాజ్ఘట్, రాయ్గఢ్ అండ్ సింధుదుర్గ ఫోర్ట్స్ అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈయనే హిందూ స్వరాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. అయితే మరాఠా కింగ్డమ్ అనేది ఇంత పెద్దదిగా విస్తరించడానికి కారణం శివాజీ మహారాజ్ చేసిన గొరిల్లా యుద్ధ పద్ధతి. సో ఇందులో ఆయనను ఎదుర్కోవడం అనేది అతి కష్టంతో కూడుకున్న పని. సో అందువల్ల ఔరంగజేబ్ అన్నిసార్లు ప్రయత్నించినా గానీ మన శివాజీ మహారాజ్ ని కదిలించలేకపోయారు. సో మొఘల్ సైన్యం ఎంత ఉన్నా గానీ శివాజీ మహారాజ్ గారు అతి తక్కువ సైన్యంతోనే వాళ్ళని ఎదుర్కొని విజయం సాధించి తీసుకురాగలిగే వ్యక్తి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే శివాజీ జయంతిని మహారాష్ట్రలో అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. మెయిన్లీ ముంబై, పూణే, రాయ్గఢ్ అండ్ నాస్తిక్ లో అయితే చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తారు. ఈ జాబితాలో చూసుకున్నట్లయితే మెయిన్ గా మహారాష్ట్ర అనేది శివాజీ జయంతిని టాప్ ప్లేస్ లో నిర్వహిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోవా అండ్ కర్ణాటకలో కూడా సౌత్ కర్ణాటకలో అయితే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ 4th ప్లేస్ లో అయితే మన ఆంధ్ర, తెలంగాణలో అయితే శివాజీ జయంతిని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అట్ ద లాస్ట్ మీరు ఇప్పటి వరకు శివాజీ మహారాజ్ జయంతి సెలబ్రేషన్స్ అయితే చూసే ఉంటారు. అందులో ఏది అతి పెద్దదో మీకు తెలుసుంటే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఎవరు కరెక్ట్గా అయితే కమెంట్ చేస్తారో చూద్దాం. సో ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వెంటనే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. आस्ते कदम, आस्ते कदम, आस्ते कदम. महाराज गणपति गजाश्वपति भूपति प्रजापति सुवर्णरत्न श्रीपति अष्टावधान जागृत अष्टप्रधान वेष्टित न्यायालंकार मंडित शस्त्रास्त्र शास्त्र पारंगत राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतौ सिंहासनाधीश्वर महाराजाधिराज राजा शिव छत्रपति महाराज की जय. नमो पार्वती पते हर हर